కూటమి ప్రభుత్వంలో కూటమి కులుకులతో మునిగి తేలే వారికి భగవానుడి ఉవాచ అవ్రచ్యంగానే ఉంటుంది. ముందు చదవండి లేదా చదివించుకోండి నాయుడు గారు. మీ బుర్రలో త్వర లేకపోతే అర్థమవుతుంది భగవానుడు రాసినటువంటి భగవద్గీత. మీ బుర్రలో త్వర్రుంది. మీరు మాట్లాడించినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ త్వర్రున్న వాళ్ళ చేతనే ఈ భగవద్గీత మీద డిబేట్లు, ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. పుస్తకం చదవకుండా ఏముందో తెలియకుండా సారం అంటే గీతాసారం అంటే సారా అనుకొని, గీత అంటే ఒక అమ్మాయి అనుకొని మాట్లాడుకునేటువంటి పనికి మాలిన వాళ్ల చేత చీకటి రాయుళ్ల చిత్తం ఇలా ఉంటే చిత్తకార్త శునకలాగానే ఉంటుంది. మీరేదో ఆ పుస్తకాన్ని, భగవంతుడి పుస్తకాన్ని పట్టుకొని నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించితే మా విలువేమి తగ్గదు. మీ పతనం ఇంకా పాతాళానికి దిగజారుతుంది. అర్హత లేనివాడు అందలం ఎక్కితే వందిమాగదులు 100 మంది కావాలన్నాడట ఒకడు. అలా ఉంది మన బొల్లేని రాజగోపాల్ నాయుడు గారి బల్లి పలుకు. నా మీద కోపంతో నారాయణుడి గ్రంథాన్ని 7 కొండల మీదనే ఏవగించుకున్నాడంటే ఏమనాలండి?